ప్రస్తుతం జింబాబ్వేతో 3 మ్యాచ్ల సిరీస్ లో టీమిండియా ఆడుతోంది. ఈ సిరీస్ ముగియగానే శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్ ఉంటుంది. వచ్చే నెలలోనే సిరీస్ ఆడబోతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్లో టీమిండియా మెరుగవ్వాలంటే ఇకపై ప్రతి సిరీస్ కీలకమే. స్వదేశంలో శ్రీలంకను తక్కువ అంచనా వేసే పరిస్థితి ఉండదు. గౌతీ హెడ్ కోచ్ అయ్యాక భారత వన్డే జట్టును లంక చిత్తు చేసింది. ఆ రిజల్ట్ ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితే ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్లో ప్రస్తుతం భారత జట్టు 5వ స్థానంలో నిలిచింది. టాప్ 2లో ఉంటేనే ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. WTC సైకిల్లో భారత్ ఇంకా 9 మ్యాచ్లు ఆడాలి. అందులో 7 గెలిస్తే టాప్ 2లో నిలుస్తుందని అంచనాలున్నాయి. శ్రీలంకతో సిరీస్ తర్వాత న్యూజిలాండ్తో భారత్ 2 టెస్టులు ఆడాల్సి ఉంది. ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో 5 టెస్టుల్లో తలపడాలి. ఈ 9 మ్యాచ్ల్లోనూ భారత్కు సవాల్ తప్పదనే చర్చ జరుగుతోంది. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కు భారత జట్టును త్వరలోనే ఎంపిక చేయబోతున్నారు. 2-3 రోజుల్లో జట్టు ఎంపిక ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆఫ్ఘాన్తో సిరీస్ లో బరిలో దిగిన జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని భారత జట్టు ఆడబోతోంది. ఓపెనర్లుగా రాహుల్, యశస్వి జైస్వాల్ బరిలో దిగుతారు. సాయి సుదర్శన్ కీలకం కాబోతున్నాడు. దేవదత్ పడిక్కల్ రేస్ లోనే ఉన్నాడు. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా పంత్ బరిలో దిగుతాడు. నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ సాధిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. నితీష్ అందుబాటులో లేకపోతే స్పెషలిస్ట్ బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్ రేస్ లో ఉంటారని చర్చ జరుగుతోంది. స్పిన్ ఆల్రౌండర్ గా రవీంద్ర జడేజా బరిలో దిగుతాడు. వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ సాధించకపోతే హర్ష దుబేకు ఛాన్స్ దొరకచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కొనసాగటం ఖాయమే. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ కీలకం కాబోతున్నారు. జట్టులో మానవ్ సుతార్, ధ్రువ్ జురేల్ కూడా ఉంటారని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక భారత్ శ్రీలంక మధ్య ఇప్పటి వరకు 46 టెస్టులు జరిగాయి. ఇందులో 22 మ్యాచ్ల్లో భారత్ గెలిచింది. 7 మ్యాచ్ల్లో శ్రీలంక సత్తా చాటింది. 17 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. లంక స్వదేశంలోని 7 మ్యాచ్లు గెలిచింది.